మహా, ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో వాళ్ళ అమ్మని ఎలా కనుక్కుంటావు? మీరే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో ఖచ్చితంగా వాళ్ళ అమ్మ పేరు రాయాలి కదా. తను చెప్పకూడదనుకుంటే చెప్పదు కదా. తనని ఇదివరకు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు కదా. అది అందరం ఉన్నప్పుడండి, ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. వెయిట్ అండ్ సీ. కృష్ణ, ఏం చేస్తున్నావు? ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంది? పాప అందులో పేర్లు రాసుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. కృష్ణ, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? నా పేరు రాసావేంటి? ఇక్కడెవ్వరూ లేరు కదమ్మా. లేకపోయినా మళ్ళీ ఎవరైనా చూస్తారు కదా. ఇవ్వు. కృష్ణ, ఫ్యామిలీ ట్రీ అయిపోయింది, తీసుకో. అంటే ఈ ట్రీ మహాలక్ష్మి గారు ఇచ్చారా? మహాలక్ష్మి గారు ఎందుకు ఇచ్చినట్టు? చాలా బాగుంది కృష్ణ. నేను దీన్ని స్కెచ్ పెన్తో పెయింట్ వేసిస్తాను. ఓకే? అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను మాత్రం ఏం చేస్తున్నాను? ఖాళీయే కదా. వస్తాను. చూడు కృష్ణ, ఇంకెప్పుడు ఎవరైనా వచ్చి మీ అమ్మ ఎవరు అని అడిగితే నా పేరు చెప్పకూడదు, నా పేరు రాయకూడదు. అది ఒంటరిగా ఉన్నా సరే, కలలో అడిగినా సరే. సరేనా? సారీ. ఏంటి మహా, నీ డిటెక్షన్ ఏమైనా కొలుక్కొచ్చిందా? మాధవ్, భూమి కరెక్ట్గానే రాసింది. ఇంకేంటి? కాదు, చిన్నపిల్ల ఎన్నిసార్లు చెప్పినా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అబద్ధం చెప్పదు. కానీ తను నిజమే రాసింది. భూమి అని రాసింది కదా, అదే నిజం. భూమి అని రాసింది తను కాదండి. పైన అక్షరాలు కింద అక్షరాలు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కనుక్కుంటాను ఒరిజినల్ గా పాప మనసులో ఉన్న తల్లి పేరుని. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. అర్థమైందా? నా గెస్సింగ్ కరెక్టే. పాప మదర్ పేరు సుహాసిని. మదర్ పేరు సుహాసిని. మదర్ పేరు సుహాసిని. ఏదో జరుగుతుందండి. ఖచ్చితంగా మాధవ ఎవరితో బిడ్డను కని ఆ బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి తల్లి చనిపోయిందని చెప్పి మళ్ళీ ఆ తల్లిని తీసుకునొచ్చి ఈ ఇంట్లో పెట్టే రకం కాదు. సంథింగ్ ఏదో జరుగుతుంది. అదే తెలుసుకోవాలి. అదే తెలుసుకోగలిగితే ఒకవేళ మాధవ తప్పు చెయ్యలేదు అని తెలిస్తే దానికంటే సంతోషం నాకేమీ లేదు.
అది నేను తెలుసుకుంటానండి.